నమస్కారం టీమ్ సంపంగి. ఈరోజు మనము ఆర్గానిక్ పద్ధతిలో పండించడం కోసం మనకు ఏదైనా ప్లాంట్స్కి ఏదైనా రోగాలు వచ్చినప్పుడు వాడటానికి డీకంపోజర్ మనం తయారు చేసే విధానం ఒకసారి మనం తెలుసుకుందాము. సో ఇక్కడ మీరు చూస్తే ఈ డీకంపోజర్ ఏ విధంగా మనం తయారు చేస్తామంటే ఏ మొక్కలకైనా మనకి ఏదైనా పురుగు పట్టినా కానీ ఏది పట్టినా కానీ దీన్ని మనం స్ప్రే చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ పురుగు సంబంధించింది పోయి మొక్క మంచి పెరగడం కానీ తర్వాత ఈల్ రావడం కోసం మంచి అవుతుంది అనమాట. సో దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ మనం బెల్లాన్ని కలుపుకొని వాటర్కి మనం ఫామ్ చేస్తాము. సో ఫామ్ చేసిన తర్వాత డీకంపోజర్ని మనం ఇందులో కలుపుతాము. కలిపిన తర్వాత ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం దీన్ని తిప్పుకున్న తర్వాత 15 days నుంచి 20 days సో వరకు దీన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా రోజు తిప్పుకుంటున్నప్పుడు దీనికి ఆటోమేటిక్గా ఇది డీకంపోజర్ తయారైపోయి ఇది ఒక మెడిసిన్గా తయారవుతుంది. సో దీన్ని తీసుకెళ్ళి మన చెట్లకు ఏదైనా పురుగు పట్టినా కానీ లేదా మంచి గ్లో రావడానికి కానీ ఈల్ రావడం కోసం కానీ సో మనం చేస్తాం అనమాట. ఇది మన సొంతంగా మనం తయారు చేసింది మన కంపెనీకి సంబంధించిన అగ్రికల్చర్ సైంటిస్టు అవినయ్ కూడా ఉన్నాడు. ఒకసారి చేస్తుండు. సో అవినయ్, నమస్కారం అందరికీ. నమస్కారం టీమ్ సంపంగి. యాక్చువల్లీ వేస్ట్ డీకంపోజర్ అనేది మనం బెల్లం వేసుకొని వేస్ట్ డీకంపోజ్ ఇంత బాటిల్ దొరుకుతుంది మనకి. బాటిల్ ఒక డ్రమ్ నిండా పోసుకొని మార్నింగ్ ఈవినింగ్ డైలీ ఒక 5 times 10 times తిప్పుకోవాలి. తిప్పుకున్నాక 10 to 15 daysకి వేస్ట్ డీకంపోజర్ అనేది మనకి రెడీ అయిపోద్ది. రెడీ అయిపోయిన దాన్ని మనం ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఒక బకెట్ వేస్ట్ డీకంపోజర్ తీసుకుంటే ఒక బకెట్ వాటర్ తీసుకొని ఒక పంపులో పోసుకొని మన చెట్లకు స్ప్రే చేసుకున్నట్టయితే అందులో పురుగు వెళ్ళిపోతుంది, చెట్టుకు పూత వస్తుంది, కాయ వస్తుంది, మంచి క్వాలిటీ ఉంటుంది, మంచి క్వాంటిటీ ఉంటుంది. మనం ఏదైనా ఆర్గానిక్ పద్ధతిలో వెళ్తున్నాం. మనం ఇట్లా ఆర్గానిక్ మన దగ్గరే ప్రిపేర్ చేసుకొని మనమే స్ప్రే చేసుకొని మనకు మంచి ఇల్లు ఇచ్చేస్తాం. మనం ప్రజలందరికీ మంచి ఆర్గానిక్ ఫుడ్ సప్లై చేస్తాం. సో దీంతో పాటు మనం ఏం చేస్తున్నాం అంటే దీని డీకంపోజర్తో పాటు మనము ఇంకా వివిధ రకాల ఆర్గానిక్ పెస్టిసైడ్స్ మనం తయారు చేస్తున్నాము. సో దాన్ని ఆవు పాలతోటి, ఆవు మజ్జిగతోటి, సో పంచకావ్యం, ఘనామృతము, పంచామృతం అని మనం అంటూ ఉంటారు. వీటిని మనం తయారు చేసుకుంటాం. దీంతో పాటు ఆవు మజ్జిగతోటి, ఆవు పాలతో ఒకటి తయారు చేయబోతున్నాము. దానికి సంబంధించిన ప్రపంచంలో ఒక పేటెంట్ వియత్నంలో డాక్టర్ బిన్ దగ్గర ఉంది. ఆ పేటెంట్ కంపెనీలు ఇండియాలో ఫస్ట్ మనం తీసుకొని మన పంటతో పాటు న్యాచురల్గా మళ్ళీ వివిధ రకాలుగా మన దేశంలో ఉన్న రైతులందరూ కూడా పంచడం కోసం మన కంపెనీ సంపంగి బయోఫార్మ్స్ జరిగిస్తుంది. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కూడా వస్తుంది. సో అది ఎప్పుడైతే మనం తీసుకుంటామో వ్యవసాయంలో ఒక కొత్త విప్లవాన్ని సృష్టించవచ్చు. సో దాన్ని ఏంటంటే బ్యాక్టీరియా డెవలప్ చేస్తాము. ఆ ఆవు పాలతోటి బ్యాక్టీరియా డెవలప్ చేసి ఆ బ్యాక్టీరియా నుంచి మనము ఇక్కడున్న మన ఆర్గానిక్ పంటలు పండిస్తాం. కాబట్టి మన కంపెనీ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో సంపంగి అనేది ఎట్టి పరిస్థితుల్లో ఒక 1 drop కెమికల్ కూడా మనం వాడము, 1 drop పెస్టిసైడ్స్ వాడము. సో అదేవిధంగా మన పంటలు నిల్వించడం కోసం మన ఉత్పత్తులు నిల్వించడం కోసం కెమికల్ సింథసైడ్ ప్రిజర్వేటివ్స్ కూడా వాడకుండా 100% ఆర్గానిక్ పద్ధతిలో మన ప్రకృతి మాత ఇచ్చిన ఏది మనకున్నాయో ఆ ఇచ్చిన వాటితోనే మనం అన్ని విధాలు చేస్తాము. థ్యాంక్ యూ సంపంగి. నమస్కారం టీమ్ సంపంగి. మేము కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాం, వ్యవసాయమే చేసి వచ్చినాం. కానీ ఇలాంటిది మేము ఎప్పుడు న్యాచురల్గా మనమే ఎస్డి కాంపౌండ్ అనేది తయారు చేసుకొని మన ఫామ్ హౌస్లోనే ఇక్కడే తయారు చేసుకొని ఇది పిచికారి చేయడం వల్ల ఇన్ ఫ్యూచర్లో చెట్లకు ఎలాంటి పురుగు రాకుండా మంచి పూత వచ్చి మంచి క్రాప్ వచ్చి ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రజలకు మనం ఆర్గానిక్ పంటలు అందించాలనే ఉద్దేశంతో ఇంత కష్టపడి అనేది తయారు చేసుకుంటున్నాం. దీంతో మేము మొక్కలకు ఇదే పిచికారి చేస్తున్నాం. కాబట్టి ఇన్ ఫ్యూచర్లో కూడా ఎప్పుడు మన దగ్గర పుచ్చులు అనేటి పుచ్చిపోయిన కూరగాయల మార్కెట్లకు వస్తుంటే అలాంటివి లేకుండా మంచి నాణ్యమైన మన బీరకాయలు కానీ, సోరకాయలు కానీ, మన టమోటాలు కానీ, వంకాయలు కానీ వీటి పిచికారి చేయడం వల్ల అవి 100% ఆర్గానిక్. మనం దీనికి పురుగుల మందులు చాలామంది రకరకాల పురుగుల మందులు స్ప్రే చేస్తూ ఉంటారు. దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఇష్యూస్ వస్తుంటాయి. మనకు తెలియదు కానీ మార్కెట్లో మామూలుగా తీసుకెళ్ళి మనం కడిగి వండేసుకుంటాము. దాంట్లో ఆ కెమికల్స్ అలాంటివి ఉంటాయి కాబట్టి వాటి వల్ల ప్రజలకు చాలా ఆరోగ్యకరంగా వాళ్ళకు హాని కలుగుతుంది. ఈ పిచికారి తోటి కనుక మనం చేయడం వల్ల ఎవరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 100% ఆర్గానిక్ కాబట్టి ఇలాంటివి వాడడం వల్ల ఇన్ ఫ్యూచర్లో మనం ఒకప్పుడు మన తాత ముత్తాతల రోజులలో మనము ప్యూర్లీ ఆర్గానిక్ మనం పంటలు పండించుకునే వాళ్ళము. అప్పుడు చాలా హెల్త్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రతి దాంట్లో మనకు వీటి కెమికల్స్ వాడడం వల్ల ఆరోగ్యాలు పాడవుతున్నాయి. అందుకే చాలామంది హాస్పిటల్లో పాలవుతున్నారు. మీరు ఆర్గానిక్ ఫుడ్కి అలవాటు పడండి. కొంచెం కాస్త రేట్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు. 2 kgs దీని దగ్గర 1 kg కొనుక్కోండి.
ఇలాంటివి వాడండి, మీరు ఆరోగ్యాలను కాపాడుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.